మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుండి మనం మనసు పక్కకు తిప్పుకోలేం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. పాత నిబంధనలో దావీదు కీర్తనలో ప్రారంభించబడిన ఈ మాట అలా కొత్త నిబంధన కాలంలో క్రీస్తు నోట, అపోస్తుల నోట అనేక పర్యాయాలు ఈ ప్రవచనం కొనసాగుతుంది. చూడండి, మొదటగా ఈ అంశం మీద ప్రభువు ఇచ్చినటువంటి క్లారిటీ మనం వినాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 41 నుంచి 46 వచనాలు మీరు గమనిస్తే, పరిసయ్యులు ఒకప్పుడు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పినలా ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాడు. వారికి ప్రశ్న అర్థం కాక కాదు, జవాబు తెలియక కాదు, అంగీకరించే ఒప్పుకునే మనసు వారికి లేదు. మీకు శాస్త్రులు, పరిసయ్యులు బైబిల్లోనే క్రీస్తు కాలంలోనే కనబడుతున్నారా? ఈరోజు మన సమాజంలో ఈ శాస్త్రుల గుంపు, పరిసయ్యుల గుంపు లేదనుకుంటున్నారా? గొప్ప వితండవాదంతో వారి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ టీవీల్లో డిబేట్లు పెడుతున్నటువంటి సేవకుల్ని మీరు చూడడం లేదా? క్రీస్తును దేవునితో సమానంగా చూడని వారికి ఈ పాఠం ద్వారా గొప్ప కనువిప్పు కలగాలి. ప్రభువు నా ప్రభువుతో చెబుతున్నాడు. ఇవి దావీదు మాటలు కాదు, ఇద్దరు ప్రభువులను సంబోధిస్తున్నాడు దావీదు. అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి గురించి మాట్లాడుతున్న మాట. ఆయా సందర్భాల్లో భక్తుడైన దావీదుకు త్రొట్టిల్లకుండా, పడిపోకుండా తన కుడిపార్శ్వమున దేవుడు ఉన్నట్టుగా వివరించాడు తప్ప దేవుని కుడిపార్శ్వమున తాను ఉన్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు. ఇది ప్రభువుకు మాత్రమే తగ్గింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం తర్వాత శిష్యులతో మాట్లాడుతూ, ఇలాగన వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యను. మార్క్ 16:19లో ఈ మాట మనం చూడగలం. ఈ మాటను అపోస్తులు కూడా నిర్ధారిస్తున్నారు. చూడండి, పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం పురిగొల్పుతూ 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీ మనసు, మీ ఆలోచన అంతా పైన వాటి మీద ఉండాలి, భూసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు అంటున్న సందర్భంలో అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అంటున్నాడు. ప్రభు ఇచ్చిన వివరణ మాత్రమే కాక అపోస్తులు కూడా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మేళగదుల వల్ల ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 11 మందితో పేతురు లేచి నిలిచింది ఓ సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు కదా. అందులో భాగంగా క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఎక్కువగా పేతురు మాట్లాడుతూ, ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరం సాక్షులము, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోయాడా? లేదు కదా. మరి అలాగైతే దావీదు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలంటున్నాడు పేతురు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడని మరింత లోతైన వివరణ పౌలు మాట్లాడుతున్నప్పుడు హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో 6 నుంచి 13 వచనాలు చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకుల్ని అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే ఇంత స్పష్టంగా రాయబడుతుంటే అన్యులు కాక క్రైస్తవులు వీటి మీద డిబేట్లు ఏంటండి? ఏదో తమకున్న మిడిమిడి జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కాకపోతే తన కుమారుని గురించి అయితే దేవా అంటున్నాడు. వినండి, దేవా. ఎక్కడైనా క్రీస్తు గురించి దేవుడని బైబిల్లో ఉందా అన్న వాళ్ళు కూడా జవాబు ఇది. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి కుమారుని గురించి మాట్లాడుతున్నాడు, దేవా అని సంబోధిస్తున్నాడు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. 13వ వచనం చూడండి,
నేను నీ శత్రువులో నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరి గురిచైనా ఎప్పుడైనా చెప్పినా మరి ఆయన తన కుమారుతో చెబుతున్నాడు. కుమారుడు తండ్రిని దేవా అని సంబోధిస్తున్నాడు, తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. అయితే ప్రభువు నోట, అపోస్తుల నోట, పరిశుద్ధాత్మ నోట, తండ్రి నోట వినబడుతున్న ఈ ప్రవచనం ఎలా నెరవేర్చబడుతుంది, ఎప్పుడు నెరవేర్చబడుతుంది? పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 23 నుంచి 27 వచనాలు గమనించండి. పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతివాడు తన వరుసలోని బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, బాగా వినండి, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఆగమనమునందు అని రాశారు ఫుట్ నోట్లు, అంటే ఆయన రాకడికి సంబంధించిన అంశం. ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఆ తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యం అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. అలా స్పష్టమైన వివరణిస్తున్నాడు చూడండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఇదే మాట కీర్తన 110:5లో మనకు కనబడుతుంది కదా. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును, అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండును. కీర్తన 2వ అధ్యాయంలో కూడా భూరాజులు, అధిపతులు అల్లరి చేస్తూ తన అభిషక్తునికి విరోధంగా కూడుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు పలుకుతున్న మాట, ఆయన ఉగ్రుడై వారితో పలుకురు, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపు చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా పలుకుతున్న మాటలు ఇవి. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ ప్రవచనాత్మకమైన మాటలో భాగమై ఉన్నాయి. సత్యం ఏంటంటే మీరు ప్రార్థించినా, శాంతిని కోరుకున్నా ఇవి జరగవలసి ఉంది. ఇలాగన కొనసాగుతూ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ అధ్యాయంలో కనపడుతున్న ముగింపు యుద్ధాల వరకు ఇలా కొనసాగుతోంది. ఈ ప్రవచనం నెరవేర్చబడేందుకు చివరిగా ప్రభువు తానే తన పరలోక సైన్య సమూహంతో దిగివచ్చి తన పరిశుద్ధ పట్టణమునకు, తన ప్రజలకు వ్యతిరేకంగా కూడి ఉన్న భూరాజులందరితో యుద్ధం చేసి ఆయన జయించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం ప్రాముఖ్యంగా, అలాగే 19వ అధ్యాయం 20 అధ్యాయాలంతా చదవండి, మీకు అర్థమవుతుంది. అన్య జనాంగం ఆయనతో బహిరంగ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. అయితే అనేకులు క్రైస్తవులు మనం చెప్పుకునేవారు క్రీస్తును దేవునిగా ఎంచనివారు, మాటలతో ఆయనతో యుద్ధం చేస్తున్న వారే. జాగ్రత్త సుమా, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవే ఉందుమని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.